హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు బెండకాయ వెల్లుల్లిపాయ కారం అనే ఒక సింపుల్ కూరని రెసిపీ అనేది షేర్ చేశాను. ఈ కూర మనకి అన్నింటిలోకి బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, మనకి రోటీ, ఇంకా సాంబారు, రసము ఇలా సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయ కారంతో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఫస్ట్ బెండకాయలన్నింటినీ చక్కగా కడుక్కొని ఒక క్లాత్ పెట్టి తుడుచుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బాగా ముదిరిపోయిన బెండకాయలు ఉంటే తీసేస్తే మనకి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. సో నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపు కోసం అని చెప్పేసి చూడండి, ఇక్కడ బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, బట్ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కూరగాయలు అనేది ఫ్రెష్గా ఉంటే వంట చేయడానికి కూడా మంచిగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా చెప్పండి? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఫ్రెష్గా ఉంటే కర్రీ చేసినా కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. చేసిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అందరూ ఇంట్లో అనిపిస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత తాలింపు చేసుకోవాలి కూరని. ఈ వెల్లుల్లిపాయ కారం కూడా చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత అసలు టైం ఏమీ పట్టదు ఎక్కువగా. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. లైక్ ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా కొంచెం ఇంగువ అనేది వేసుకొని, ఇంకా మన దగ్గర ఉంటే కరివేపాకు, ఇప్పుడైతే ప్రస్తుతం నా దగ్గర లేదు. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది స్టవ్ అనేది మనకి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మనకి పైన అంతా ముక్క వేగినట్టు అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో ఇలాగే చేసుకోండి. ఇంకా మధ్య మధ్యలో మనం కలుపుతూ కర్రీ అనేది మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకి వెల్లుల్లిపాయ కారం ఈ కర్రీలోకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. దానికి కావాల్సింది రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్లో మనకి ఇలా గమ్లాగా అనిపిస్తుంది కర్రీ కొంచెం సేపు, తర్వాత ముక్కలు అనేది వేగే కొద్దీ అదంతా వెళ్ళిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ వెల్లుల్లిపాయ కారంకి ఒక 10-12, నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను బెండకాయలు, ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు సేమ్ క్వాంటిటీలో మనం అది కొబ్బరి కూడా తీసుకొని కొబ్బరి ముక్కలు, ఇంకా మనం కర్రీలో ఎంత కారం అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ కారం కూడా వేసుకొని కొంచెం బరకగా అనేది మిక్సీ పట్టుకొని ఈ వెల్లుల్లిపాయ కారంని మనం ఇంకా స్టవ్ ఒక నిమిషంలో ఆఫ్ చేస్తాము, కర్రీ అయిపోయింది అన్నప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. ఆ వేడికి అది అనేది చక్కగా వేగిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.